ప్రాథమిక స్థాయి నుండి మానసిక ఒత్తిడి తగ్గించాలని ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీదేవి అక్షర హాస్పిటల్ వైద్య నిపుణురాలు డాక్టర్ ఐశ్వర్య సూచించారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఫెమినా లయన్స్ క్లబ్ తో కలిసి సంయుక్తంగా విద్యార్థులకు మానసిక శారీరక ఆరోగ్య అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని కళాశాల సెమినార్ హాల్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ప్రతినిధి డాక్టర్ సిహెచ్ రూపా ఝాన్సీ రాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ ఇటీవల కాలంలో పిల్లలపై మానసిక ఒత్తిడి పెంచి చదువు తప్ప ఆటలు, బాహ్య ప్రపంచం, సమాజం, మానవీయ విలువలు, మానసిక వికాసం ఇవేమీ లేకుండా విద్యార్థులపై ఒత్తిడి పెంచడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అక్షర హాస్పిటల్ వైద్య నిపుణురాలు డాక్టర్ ఐశ్వర్య మాట్లాడుతూ విద్యార్థులకు ఉదయం నిద్ర లేచిన వెంటనే మంచి ఆరోగ్యం కోసం వ్యాయామం, యోగా, నడక వంటి వాటిలో కొద్ది సమయమైనా గడిపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, అప్పుడే విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంతో సరైన మార్గంలో పయనించగలరని ఆమె నొక్కి చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఒకటే ప్రామాణికం కాదని, అన్ని రంగాల్లో నైపుణ్యం సంపాదించుకున్న రోజున ఆ విద్యార్థి పరిపూర్ణత సాధించగలడని, అందువల్లే కళాశాల స్థాయిలో వివిధ శిక్షణ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ప్రతినిధి డాక్టర్ సిహెచ్ రూపా ఝాన్సీ రాణి మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ఆలోచనలు, మానసిక వికాసం పెంపొందించే విధంగా వైద్య నిపుణులతో ఇటువంటి సెమినార్ ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఐశ్వర్యలకు కళాశాల యాజమాన్యం తరపున ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు ఘనంగా సత్కరించారు. In addition, this type of programs are the most important nowadays. In the life skills, these are life skills. That means we will be having ups and downs in the life. We are going to, suppose you are going to expect some number of marks, some grade, but you may not be able to. Due to that, some disappointment, those things will happen. How we have to come across about those? That is the most important. Nowadays, examinations. In future, you are going to face a lot of problems. Actually, we cannot eliminate downs in the life. We'll be having up and down. Without down, there is no up. Okay, we'll be having ups and downs. But we have to face. That is the most important. How we are going to overcome during that situation. That makes us strong. Otherwise, we won't become strong. We'll be like a small child without knowing anything. Only we will become strong as we are going to come across various problems of disintegration. The problem also, the nature may be highest nature of problem, smallest nature of intensity of the problem. Understood? How we are going to face the problems and the challenges. We'll use the word challenge in addition to problem. Understood? Okay, those challenges, how we are going to come across. Nowadays, actually recently I have received, there are so many instructions coming from various bodies like AICTE, UGC and so many universities, higher education. You conduct the number of programs on this mental health issues. College in association with Femina Lions Club Bhimavaram ద్వారా మేము ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ఎస్ఆర్కేఆర్ లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్ అండ్ లైఫ్ స్కిల్స్ మీద డాక్టర్ శ్రీవిద్య గారు ఒక వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. స్టూడెంట్స్ అందరితోనే ఒక మంచి ఇంటరాక్టివ్ సెషన్ కండక్ట్ చేశారు. అందరికి పాంప్లెట్స్ ఇచ్చి, వర్క్ షీట్స్ ఇచ్చి పిల్లలందరినీ యాక్టివ్ గా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అందరికీ లైఫ్ లో స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలో, అలాగే డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏదన్నా వచ్చినప్పుడు వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది అనమాట. అంటే నేను బయటపడలేను అనుకోవడం, బయటపడడానికి 4-5 దారులు ఆలోచించడం, ఆ విధంగా ఎలా ఆలోచించాలి, ఏ ఇష్యూ వచ్చినా లైఫ్ లో ఏ ఇష్యూ పెద్దది కాదు, దాని నుంచి ఎలా బయటపడాలి, ఇలాంటివన్నీ మేడం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి యూజ్ అయ్యేలా ఒక మంచి ఇంటరాక్టివ్ సెషన్ చేయడం. On behalf of our SRKR Engineering College Management correspondent and our beloved principal sir, and along with our women empowerment sir, has been conducted all these programs. What is the main intention to our college is not only provide the academic skills to the students. Now we have seen a lot of challenges because the students has been a lot of stress. Now earlier madam has said that you have a lot of stress. How to avoid the stress, how to face the challenges in our life skills. That is very essential for nowadays. So today morning onwards, Madam Dr. Srividya Garu and Dr. Aishwarya ma'am, they have given a good inputs and good guidelines to our students
This session is good beneficial for all of our students. Ma'am, every month you will conduct like these sessions. So automatically our students will get the positive attitude towards to the education. Education means not only writing the exams and passing, getting the good marks and getting the good CGPA. You have to make it all round development, social development, physical development, mental development, especially for emotional strength. So this session giving the good beneficial for all of us, especially for students. You can implement all these suggestions from ma'am given good inputs. Madam has given a lot of inputs today. స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు స్కూల్లోనే పిల్లలకి గేమ్స్ పీరియడ్ అనేది లేదు. పొద్దు నుంచి రాత్రి దాకా ఐఐటి ఫౌండేషన్ చదివిస్తానే ఉన్నారు. అంటే వాళ్ళకి వేరే యాక్టివిటీస్ ఏమీ లేకుండా చదివే సర్వం, చదివే ప్రపంచం అనే చదివిస్తున్నప్పుడు అది అచీవ్ చేయలేనప్పుడు ఇంకా వాళ్ళ లైఫ్ లో చూసుకోవడానికి ఏం లేదు. అందుకని ఆటోమేటిక్ గా వాళ్ళకి మేము ఎందుకు పనికిరామేమో, మాకు ఇంకా వేరే టాలెంట్ ఏం లేదు అని అనిపించడానికి ఉంది. సో ఇది స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. వాళ్ళకి వేరే యాక్టివిటీస్ అంటే లైఫ్ స్కిల్స్ కానీ, ఇంటి పనులు కానీ, గేమ్స్ కానీ, ఇది మస్ట్ అండ్ షుడ్ ఇంక్లూడ్ అయి ఉండాలి. సో చదువు ఈజ్ జస్ట్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్. దేర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ అనేది అర్థమైతే ఇంత ప్రెషర్ అనేది ఉండదు. సెకండ్, ఎదిగిన తర్వాత కూడాను ఆ ఆల్ ఆర్ నన్ అన్న మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి. అంటే ఇది చేస్తేనే నాకు గుర్తింపు ఉంటది, ఇది సాధించకపోతే నేను ఎందుకు పనికిరాను, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండకూడదు. ఇది చేస్తే వెల్ అండ్ గుడ్, చేయకపోయినా సరే నేను ఇంకా చాలా ఉంది, ఈ ఒక్కటి రిజల్ట్ ఒకటే నేను కాదు అన్న విషయం వాళ్ళకి గుర్తుండేలాగా ముందు నుంచి కాలేజెస్, స్కూల్స్, ఫ్యామిలీ ఇవన్నీ గుర్తు పెట్టుకుని వాళ్ళకి ఆ విధంగా మాట్లాడాలి. ఎంతసేపు చదివేవా, మార్కులన్నీ వచ్చాయి, ఇవే అడుగుతా ఉంటే గనక దాని మీదే వాళ్ళకి ఫోకస్ అంతా ఉంటది. సో వాళ్ళు ఎవ్రీ సింగిల్ థింగ్ లైఫ్ లోనే ఇంపార్టెంటే అనే విషయం వాళ్ళు గుర్తుండేలాగా మనం వాళ్ళని ట్రైన్